హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఇప్పుడు 41వ కీర్తన సాధన చేద్దాం. హనుమంత బలవంత అతి గుణవంత ఇన శశికి నేత్ర రూప చరిత్ర వనచర పుంగవ సనక సనందన వినుత హరి చరణ నను దీన జేబిత హనుమంత బలవంత అతి గుణవంత ఇన శశికి నేత్ర రూప చరిత్ర వనచర పుంగవ సనక సనందన వినుత హరి చరణ నను దీన జపిత హనుమంత బలవంత. వాయుకుమార దోష గజ ಕಂಠೀರ ರಾಯಕ ಪಿಗೆ ಹರಿಯ ತೋರಿದ ಸಿರಿಯ ಶ್ರೀಯರಸನ ನಾಮ ಸವಿದನಿ ಸೀಮ ಪ್ರಿಯದಿ ಕೊಂಡು ಗುರುತು ಸಾಗರ ನರಿತು ಮಾಯಾ ಛಾಯ ಗ್ರಿಯ ನೋಯ ಸಾಯ ಬಡದ ಸೀತೆಯ ಮುಂದೆ ನಿಂತು ತೋಯದ ಕೈಯಿಂದ ಆಯದ ಮುದ್ರಿಕು ಬಾಯದಿ ಕೊಂಡ ಸಮಾಯದ ಲಂಕೆ ಅನ್ಯಾಯ ಉರಗಿದದೆ ಆಂಜನೇಯ ಹನುಮಂತ ಬಲವಂತ. ವಾಯುಕುಮಾರ ದೋಷ ಗಜ ಕಂಠೀರ ರಾಯ ಕಪಿಗೆ ಹರಿಯ ತೋರಿದ ಸಿರಿಯ ಶ್ರೀಯರಸನ ನಾಮ ಸವಿದನಿ ಸೀಮ ಪ್ರಿಯದಿ ಕೊಂಡು ಗುರುತು ಸಾಗರ ನರಿತು ಮಾಯಾ ಛಾಯ ಗ್ರಿಯ ನೋಯ ಸಾಯ ಬಡದ ಸೀತೆಯ ಮುಂದೆ ನಿಂತು ತೋಯದ ಕೈಯಿಂದಾಯದ ಮುದ್ರಿಕು ಬಾಯದಿ ಕೊಂಡ ಸಮಾಯದ ಲಂಕಿ ಅನ್ಯಾಯ ಉರಗಿದದೆ ಆಂಜನೇಯ ಹನುಮಂತ ಬಲವಂತ. ವರಕುಂತಿ ನಂದನ ಕಲಿಯ ಭಂಜನ ಕರಳನ್ನ ಭುಂಜನ ಉರಗ ಭಂಜನ ಉರಿತಾಪ ಪರಿಹಾರ ಕರುಣಾ ಸಾಗರ ದುರುಳ ಕೀಚಕರ ಹಿಡಿಂಬ ಕಾಂತಕ ಕೌರವ ಪಾರವಾರ ಉರಗಿದ ಬಲುದಿರ ಸರಗದ ಧಾರ ಗುರುವರ ಸುತ ದಿನಕರ ಜನವರದು ತರುಬಲು ಪರಿ ಪರಿ ಹರಿಸಿದೆ ಸಮರ ಹನುಮಂತ ಬಲವಂತ. ವರಕುಂದಿ ನಂದನ ಕಲಿಯ ಭಂಜನ ಕರಳನ ಭುಂಜನ ಉರಗ ಭಂಜನ ಉರಿತಾಪ ಪರಿಹಾರ ಕರುಣಾ ಸಾಗರ ದುರುಳ ಕೀಚಕರ ಹಿಡಿಂಬ ಕಾಂತಕ ಕೌರವ ಪಾರವಾರ ಉರಗಿದ ಬಲುದಿರ ಸೆರಗದ ಧಾರ ಗುರುವರ ಸುತ ದಿನಕರ ಜನವರದ ತರುಬಲು ಪರಿ ಪರಿ ಹರಿಸಿದೆ ಸಮರ ಹನುಮಂತ ಬಲವಂತ. ಆನಂದ ತೀರ್ಥನಾಗಿ ಅಧಿಹರುಷ ಯೋಗಿ ಕಾನನ ಪರಮತ ದಹಿಸಿದ ಖ್ಯಾತ ಭಾನುಕುಲ ಸಾಂದ್ರ ಎನಿಸುವ ಚಂದ್ರ ಜ್ಞಾನಾಮೃತ ಪಾನ ಮುಕ್ತಿ ಸೋಪಾನ ಜ್ಞಾನಹೀನ ದೀನ ಜನ ಮಾನಸ ಫಲದನ ನಿರ್ದ ನಿಧಾನ ಶ್ರೀನಿಧಿ ವಿಜಯ ವಿಠಲ ಶ್ರೀನಿವಾಸನ್ ಮಾನಸ ಪೂಜಿ ಬೇಗಾನನ ಮುನಿಗಳು ಅನನ ಮಣಿ ಪವಮಾನನ ಸೂನು ಹನುಮಂತ ಬಲವಂತ. ಆನಂದ ತೀರ್ಥನಾಗಿ ಅಧಿಹರುಷ ಯೋಗಿ ಕಾನನ ಪರ್ವತ ದಹಿಸಿದ ಖ್ಯಾತ ಭಾನುಕುಲ ಸಾಂದ್ರ ಎನಿಸುವ ಚಂದ್ರ ಜ್ಞಾನಾಮೃತ ಪಾನ ಮುಕ್ತಿ ಸೋಪಾನ ಜ್ಞಾನಹೀನ ದೀನ ಜನ ಮಾನಸ ಬಲದನ ನಿರ್ದ ನಿಧಾನ ಶ್ರೀನಿಧಿ ವಿಜಯ ವಿಠಲ ಶ್ರೀನಿವಾಸನ್ ಮಾನಸ ಪೂಜಿ ಬೇಗಾನನ ಮುನಿಗಳು ಅನನ ಮಣಿ ಭವಮಾನನ ಸೂನು ಹನುಮಂತ ಬಲವಂತ.
అతి గుణవంత ఈన శశికి నేత్ర రూప చరిత్ర వనచర పుంగవ సనక సనందన వినుత హరి చరణ అనుదిన జపిత హనుమంత బలవంత. విజయదాసుల వారి యొక్క అద్భుత ఆంజనేయ స్వామి వారి స్తోత్రం ఈరోజు మనం దీన్ని శ్రవణం చేస్తూ మన జీవితాన్ని ధన్యత గావించుకుంటున్నాం. ఈ తాత్పర్యం చూడండి. హనుమంత బలవంత తెలుసు, అతి గుణవంత అది తెలుసు. ఈయన శశి సిఖి నేత్ర, ఈయన సూర్యుడు, శశి చంద్రుడు, సిఖి అగ్ని, 3 నేత్రములు కలిగినటువంటి వాడు అంటే పరమేశ్వరుడు. అంటే ఈయనని 11వ రుద్రుడిగా వర్ణిస్తారు. మామూలుగా ఏకాదశి రుద్రులు అంటారు. ఇంతకుముందు చెప్పాను నేను. రావణాసురుడు పరమేశ్వరుడిని సంతోషపడడానికి తన 10 తలలు ఖండించి ఇచ్చాడు, తను తాను సమర్పించుకున్నాడు. కానీ 11వ రుద్రుడికి సమర్పించడానికి ఆయనకి తల లేదు, 10 తలలే ఉన్నాయి. ఆయన ఆగ్రహించాడని ఒక కథ ఉంది. అంటే ఇప్పుడు హనుమంతుడిలో ఆ పరమేశ్వరుడి యొక్క అంశం ఉందని అర్థం. కాబట్టి ఈయన శశి సిఖి నేత్ర అంటే 3 నేత్రము కలిగినటువంటి లయకారకుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క రూప చరిత్ర, అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు. వనచర పుంగవ, వనచరులు అంటే ఆ కపులు వాళ్ళలో శ్రేష్ఠుడు. అంటే వనచర శ్రేష్ఠ అంటే కపులలో శ్రేష్ఠుడు. సనక సనందనాదులచే నుతింపబడు, సనక సనందన వినుత అంటే సనక సనందన మొదలు వాళ్ళు 4 ఉన్నారు కదా. సనక సనందన సనత్ కుమార్ సనస్జాతులు వాళ్ళు నిరంతరము హరినామం ఉచ్చరిస్తూ ఉంటారు. కాబట్టి సనక సనందన వినుత హరిచరణ వాళ్ళ చేత నృతింపబడేటువంటి శ్రీమద్ నారాయణమూర్తి యొక్క శ్రీహరి యొక్క చరణములను అనుదిన జపిత అంటే నిరంతరము జపించేటువంటి వాడు వాయుదేవుడు అంటే హనుమంతుడు. మొదటి చరణం. వాయుకుమార దోషగజ కంఠీర అంటే దోషగజములకు సింహరూపి, దోషం కలిగినటువంటి ఏనుగుల గుంపుకు సింహం లాంటి వాడు. రాయకపి అంటే కపులలో రాయ అంటే రాజు, కపులకు రాజు సుగ్రీవుడు. అతనికి హరియ తోరిసిద, సుగ్రీవుడికి శ్రీహరిని అంటే రామచంద్రమూర్తిని తోరిసిద అంటే చూపించినటువంటి శ్రీమంతుడా, శ్రీమంతుడా. శ్రీ అరసన నామ అంటే శ్రీరామనామామృతమును సవిధ చక్కగా రుచి చూచినటువంటి నిస్సీమ ఎదురు లేనటువంటి వాడు. శ్రీరామనామామృతమును రుచి చూచినటువంటి మహానుభావుడు. ప్రియాది కొండు రాముడి యొక్క ప్రేయసి అంటే సీతమ్మవారు. ఆవిడ గురించి గురుతు అంటే ఉంగరమును తీసుకొని సాగర నదితూ సాగరమును దాటి మార్గంలో మాయా ఛాయ గ్రీయానోయ మధ్యలో సాగరంలో ఛాయాగ్రహమును చంపి సీత ముందు నింతు అంటే సీతమ్మవారి ముందు నిలబడి స్వామివారి యొక్క ఉంగరాన్ని సమర్పించి తోయజకయిందాయిత ముద్రి అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆయన ఇచ్చినటువంటి ముద్రికను అంటే ఉంగరమును అమ్మవారికి ఇచ్చి ఉపాయది లంకాదహనము చేసినవాడా, సమాయుధ లంకి అన్యాయ ఉరహిదే ఆంజనేయ ఆ యొక్క లంకా నగరమును దహనం చేసినటువంటి వీరాధివీర అని అర్థం. ఇక 2వ చరణం చూస్తే వరకుంతి నందన
కుంతీదేవి వరపుత్రుడా, కలియభంజన కలిభంజకుడా, గరళంద భుంజన చిన్నప్పుడు ఆయనకి పెట్టినటువంటి విషమును భుజించినటువంటి వాడా, ఉరగభంజన ఉరితాప పరిహార అగ్నితాపమును పరిహరించిన కరుణాసాగర. ఎందుకంటే ఆ యొక్క విషమును తిన్నప్పుడు ఆ భయంకరమైన మంట దాన్ని పరిహారం చేసినటువంటి వాడ. దురుల కీచకర హిడింబకాంతగా, దుర్మార్గుడైనటువంటి కీచక హిడింబాసుల యొక్క అంత కూడా కౌరవాపారవార, కౌరవులు అనేటువంటి సముద్రమును ఇంకించినవాడు. అంటే ఇంకించినవాడు అంటే ఎండబెట్టినవాడు, సముద్రాన్ని ఎండబెట్టినవాడు అంటే అర్థం కౌరవులను సంహారం చేసినటువంటి వీరాధి వీరుడు. బలుధీరుడు, శరగదాధార, శరములు గదాయుధములను ప్రయోగించేవాడు. గురువరసుత, గురువు అంటే ద్రోణాచార్యుడు, ద్రోణాచార్యుడి యొక్క సుతుడు అంటే అశ్వత్థామ. అలాగే దినకరుడు అంటే సూర్యుడు, సూర్యుడి యొక్క కుమారుడుగా అవతరించినటువంటి కర్ణుడు. గురువరసుత దినకరజను అంటే దినకరుడు అంటే సూర్యుడి యొక్క అంటే కుమారుడు, పుట్టినుండివాడు అంటే కర్ణుడు. వీళ్ళ ఇద్దరిని ఇక్కడ అడ్డగించగా వాళ్ళ యొక్క బలమును ఖండించినవాడు. పరిహరిసిదే సమర, యుద్ధంలో అడ్డగించగా పరిహారం చేసినటువంటి వాడు భీమసేనుడు. ఆనంద తీర్థునిగా, అతి హర్షయోగి, అతి హర్షముతో, కానన పరమత, దుర్మతములను ఖండించినటువంటి వాడు. దైసిద ఖ్యాత అంటే వేదములకు వేరే అర్థములు చెప్పినటువంటి ఆ మతములను ఖండించినటువంటి వాడు అంటే గెలిచినవాడు. భానుకుల సాంద్ర, భానుకుల అంటే సూర్యవంశంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఎనిసువచంద్ర, శ్రీరామచంద్రమూర్తి యొక్క నామాన్ని ధ్యానామృతపాన, రామనామాన్ని ధ్యానించినటువంటి ఆ రామనామం అనేటువంటి అమృతపానము చేసినటువంటి వాడ. ముక్తి సోపాన, ముక్తికి సోపానము వంటివాడు, నిచ్చెన వంటివాడు. జ్ఞానహీన దీనాజన, జ్ఞానహీనులు అజ్ఞానజనులు, జ్ఞానము అజ్ఞానము ఈ జనుల యొక్క యోగ్యతను అనుసరించి లోకంలో జ్ఞానులు ఉంటారు, అజ్ఞానులు ఉంటారు. వీళ్ళందరినీ వాళ్ళ యోగ్యత ప్రకారంగా ఫలాల్ని ఇస్తుంటాడు. ఆ ఇచ్చేవాడు వాయుదేవులు వారు. కాబట్టి జ్ఞాన హీనాదీనాజన మానస ఫలదాన నిరుత నిదాన అంటే జ్ఞాన అజ్ఞాన జనుల యొక్క యోగ్యతను అనుసరించి ఫలములను ఒసగేటువంటి ఫలప్రదాత. శ్రీనిధి విజయ విఠల శ్రీనివాసన, శ్రీనిధి అయినటువంటి విజయ విఠలుడు అయినటువంటి శ్రీనివాసుడి యొక్క మానస పూజిపే. ఈయన మనసుతో పూజ చేస్తాడు. హనుమంతుడు, భీమసేనుడు, మధ్వాచార్యుల వారు అందరికీ కనిపించేట్టుగా పూజించరు, మనసులోనే నిరంతరము ధ్యానిస్తుంటారు. కాబట్టి మానస పూజ, మనసుతో మనస్ఫూర్తిగా పూజించేటువంటి మహానుభావులు. మునీశ్వరుల అనర్ఘమణి శ్రేష్ఠ, మునిగళ అంటే మునులలో అననమణి అంటే అనర్ఘమణి, శ్రేష్టమైనటువంటి మణి, శ్రేష్ఠ పవమాన సూను, పవమాన తనయ అంటే ఆ హనుమ భీమ మధ్వాచార్యుల వారు చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమాలను అద్భుతంగా వర్ణించినటువంటి అద్భుతమైనటువంటి కీర్తన శ్రీ విజయ విఠల అంకితంతో విజయ విఠల
అంటే విజయదాసుల వారు అంటే భృగు మహర్షి యొక్క అంశతో అవతరించినటువంటి మహానుభావులు వారి యొక్క కీర్తన ఇది. హరే శ్రీనివాస.